వెల్కమ్ టు మారా మీడియా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ నిన్న నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ చేసిన అమృత్ భారత్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ ఈరోజు వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరు వరకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 1834 మందిని ఈ ట్రైన్ అయితే క్యారీ చేస్తుంది. 22 బోగీలు ఉంటాయి, 2 గార్డులు ఉంటారు. ఆ 2 గార్డులు కూడా ఒకరు ముందు ఒకరు వెనకాతల ఇద్దరు ఉంటారు. సుమారు ఒక 12 స్లీపర్ క్లాసులు, ఒక 8 చైర్ క్లాసులు, 1834 మందితో ఈ ట్రైన్ అయితే మొత్తం ప్రయాణిస్తుందని చెప్పొచ్చు. ఈరోజు శ్రీకాకుళంలో ఎంపీ గారు జెండా ఊపి కూడా ఇక్కడ శ్రీకాకుళం ప్రజలకు అయితే ఇది అంకితం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం అమృత్ భారత్ ట్రైన్ అయితే లోపల అయితే ఉన్నాము. మనం ట్రైన్ చూడొచ్చు. రెగ్యులర్ ట్రైన్లే కాకుండా చాలా స్పెషల్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ పరంగా అయితే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. వందే భారత్ లాంటి ట్రైన్లలో మాత్రమే మనం ఈ సెక్యూరిటీ చూడగలం. ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు అనేది ప్రత్యేకంగా చెప్పొచ్చు. అదేవిధంగా డిజిటల్ బోర్డు కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అంటే నెక్స్ట్ మనం ఏ స్టేషన్ రాబోతున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ ముందుగానే సూచించి వాయిస్ కూడా చెప్పే ఫెసిలిటీ అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం సిట్టింగ్ కూడా చూడొచ్చు. హ్యాపీగా ఉంది సిట్టింగ్. 3x3 అంటే స్లీపర్ క్లాస్ కాబట్టి ఉండొచ్చు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ రెగ్యులర్గా ఉండే 1 or 2 సాకెట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఒకవైపు 3 సాకెట్లు ఇచ్చారు. రోజు ఎక్కడ ఇవ్వలేదు. వందే భారత్కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఇచ్చారో అంత స్పేసెస్గా అయితే ఈరోజు ఇవన్నీ ఉన్నాయి. నార్మల్గా బోగి టు బోగి చేంజ్ అయ్యేటప్పుడు అయితే వేరే ట్రైన్స్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం భయం పెడుతుంది. కానీ ఈ ట్రైన్లో మాత్రం అలాంటి ఫెసిలిటీ లేదు. చాలా ఫ్రీగా బోగి టు బోగి వెళ్ళే ఏర్పాట్లు అయితే చేశారు. చాలా ఫ్రీగా రావచ్చు. అన్ని ట్రైన్లాగే 4 వాష్రూమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క బోగికి 2 అటాచ్డ్గా కూడా. దానికి కాకుండా ట్రైన్ సేఫ్టీ సంబంధించి కూడా ఈరోజు ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇలాంటి ఎక్విప్మెంట్ కూడా ఈరోజు క్యారీ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మనకి. సో వెస్ట్రన్ స్టైల్ అయితే ఇక్కడ మనకి కమౌంట్ ఇచ్చారు. ఇక్కడ అదేవిధంగా ఫ్లష్ ఇచ్చారు. అదేవిధంగా చూసారు కదా, ఈ కొత్త రకంగా ఇది సపోర్ట్గా పట్టుకోవడానికి మనకి ఎక్కడికి ఆటోమేటిక్ సోపు డిస్పెన్సర్ ఇచ్చారు. మామూలుగా రెగ్యులర్గా కాకుండా ఇక్కడ కాల్ దగ్గర చూసారు కదా, ఇక్కడ మనం కాల్ ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేలాగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందండి, బాగుంది. చాలా ఏం బాగుంది? ఏ నచ్చింది బాగా? ఇప్పటికి ఎన్నో ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటారు మీరు. ఫెసిలిటీస్ బాగున్నాయి. ఆ పాత ట్రైన్లో సీసీ కెమెరాస్ ఉండవు. ఈ విండోస్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ లేదు, లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఈ బండి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాగుంది. అన్ని బండితో పోల్చుకుంటే ఇవన్నీ చాలా బాగుంది. ఈ ట్రైన్ స్పీడ్ కూడా 130 km/h హైయెస్ట్ స్పీడ్ వెళ్తుంది. ఎప్పుడైనా అనుకున్నారా ఇప్పుడు కామన్ ట్రైన్ ఇంత స్పీడ్ వెళ్తుందనో, లేకపోతే ఇవన్నీ ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, సాటిస్ఫైడ్ ఫుల్. ఎలా ఉంది మేడం ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డేనే మేము ఇలా ఎక్కుతామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ జర్నీ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. రిమైనింగ్ వాటికి ఇంత ఫెసిలిటీగా లేవు. సిట్టింగ్ సిస్టమ్ కానీ, వాష్రూమ్స్ కానీ, రిమైనింగ్ అన్నిటికీ పైన పర్టికులర్లీ సిట్టింగ్ సిస్టమ్స్ కూడా చాలా బాగున్నాయి. అందుకని ఇలాంటి థాట్స్ ఇంకా రావాలని మోదీ గారికి మాకు ఇలాంటి ఆఫర్స్ ఇవ్వాలని కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డే మాత్రం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మోదీ గారికి, తర్వాత రైల్వే మినిస్టర్ గారికి, పర్టికులర్లీ మా స్కూల్ ప్రిన్సిపల్ అయిన కేవీ ప్రిన్సిపల్ గారికి హ్యాపీగా ఉంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కూల్ పిల్లలు అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. నా పేరు దివ్య, నేను 8th క్లాస్ లో చదువుతాను, కేవీ వాల్టర్. ఎలా ఉంది ఈ రోజు ట్రైన్ జర్నీ? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అండ్ సేఫ్ గా ఉంది. మాకు సేఫ్ అనిపించింది. మళ్ళీ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, ఫుడ్ తినడానికి డెస్క్ లాంటివి ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా హైజీన్ గా క్లీన్ గా ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్ స్పీడ్ 130 km దాకా వెళ్తుంది. నువ్వు అంతకుముందు చాలా ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటావు. ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి డిఫరెన్సేషన్ ఏం చెప్తావు? అంటే ఆ ట్రైన్ కొంచెం రఫ్ గా వెళ్తుంది, ఈ ట్రైన్ చాలా స్మూత్ గా ఉంది. అండ్ దానికి దీనికి స్పీడ్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగుంది. ఏసీ లేదు కదా మరి? అంటే మరి ఏసీ లేకపోయినా బాగానే ఉంది. ఎలా ఉంది నాన్న? నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందా? ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా మేము. చాలా
ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా నీట్గా ఉన్నాయి అన్ని. వేరే ట్రైన్స్ అయితే చాలా డర్టీగా ఉంటాయి, వాష్రూమ్స్ చాలా డర్టీగా ఉంటాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ తినడానికి కూడా బెంచెస్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి. చాలా ట్రైన్లో ట్రావెల్ చేసి ఉండవు కదా, ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి ఏంటి డిఫరెన్సియేషన్ కనిపెట్టాము? ఆ ట్రైన్ అయితే సంథింగ్ స్మూత్గా వెళ్తుంది ట్రైన్స్, ఇది చాలా స్మూత్గా వెళ్తుంది, చాలా నీట్గా ఉంది. ఇంకా చాలా వాష్రూమ్స్ చాలా డర్టీగా ఉంటాయి, అక్కడ స్మెల్స్ వస్తాయి. ఇది చాలా నీట్గా ఉన్నాయి, చాలా హ్యాపీ. స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇది అది చాలా స్లోగా ఉంటే ఎక్కడెక్కడ ఆగిపోతాయి, ఇది అలా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం, మంచి ఆప్షన్ ఇది. చాలా చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఇంట్లో వచ్చి. అసలు అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. నార్మల్ ట్రైన్స్ ఉంటాయి అనుకోలేదు, కానీ చాలా నీట్గా ఉన్నాయి అంతనా. ఈ ట్రైన్ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి. ఈ ట్రైన్ చాలా బాగుంది. నార్మల్ ట్రైన్తో కంపేర్ చేసుకుంటే ఫెసిలిటీస్ అవి బాగున్నాయి. నార్మల్ ట్రైన్తో పోల్చుకుంటే ఇందులో సీటింగ్, వాష్రూమ్స్ అన్నీ నీట్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ ట్రైన్ 130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. ఇది ఎంత స్పీడ్లో వెళ్ళినా షేకింగ్ అది లేకుండా స్మూత్గా వెళ్తుంది. ఈ ట్రైన్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇందులో అడిషనల్ ఫెసిలిటీస్ ఇచ్చారు, అంటే ఎక్స్ట్రా స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాట్స్ ఇచ్చారు. అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఇచ్చారు. వాష్రూమ్స్ చాలా హైజీనిక్గా నీట్గా ఉన్నాయి. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అట్లా అప్డేట్ చేశారనమాట వాటర్ బాటిల్ స్టాండ్స్ని. సో ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే పుష్ ఫ్రీ ట్రైన్ అంటారు దీన్ని. అంటే నార్మల్గా వందే భారత్లో ఏంటంటే 2 బోగీలని కలుపుతూ కూడా ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ వల్ల ఒక్కసారి సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఆ రెండు మధ్య ర్యాపిడ్ అయ్యి పెద్ద సౌండ్ వచ్చి ట్రైన్ మొత్తం వైబ్రేషన్ ఉంటుంది. కానీ ఈ ట్రైన్లో మాత్రం అలాంటివి లేకుండా పుష్ ఫ్రీ అనమాట. అంటే చాలా స్మూత్గా బ్రేక్ వేసినప్పటికీ కూడా చాలా స్మూత్గా ఆగుతుంది, ఎక్కడ షేకింగ్ ఉండదు, ఎక్కడ కూడా ఆ వైబ్రేషన్ ఉండదు. కాబట్టి ఈ ట్రైన్ యొక్క స్పెషల్ అనే చెప్పొచ్చు. అంటే తక్కువ ఖరీదుతో కేవలం 900 నుంచి 1000 రూపాయలు, అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ట్రైన్స్ అనేవి మిడిల్ క్లాస్ వందే భారత్గా కూడా చాలామంది ప్రయాణికులు అయితే ఈ ట్రైన్ని అభివర్ణిస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం అన్నీ మీకు చూపించాను. సో మొత్తం ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఎప్పుడన్నా ఈ ట్రైన్లో ప్రయాణించే అవకాశం వస్తే ఖచ్చితంగా ట్రావెల్ చేయండి. సో వీడియో జర్నలిస్ట్ క్రాంతితో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం నుంచి.